ఛానల్ స్వాగతం. నేను మీ గౌతమ్. ఇవాళ నేను మీకు చూపించబోయే ట్రిక్ ఏంటంటే మీ ల్యాప్టాప్ స్క్రీన్ని మీ మొబైల్ స్క్రీన్ని ఎలా రికార్డ్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సబ్స్క్రైబ్ పేజ్లో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దీని ద్వారా నేను మీకు మరిన్ని వీడియోస్, మరిన్ని ఆండ్రాయిడ్ టిప్స్, మరిన్ని పీసీ ల్యాప్టాప్ సంబంధించిన టిప్స్ నేను మీకు వీడియోస్ రూపంలో మేము తీసుకురాగలను. చూద్దాం ఫ్రెండ్స్, రండి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎలాగ మన మొబైల్ స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలో ఫస్ట్ చూపిస్తాను. దానికోసం మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ నేను మీకు ప్లే స్టోర్లో చూపిస్తాను. ఆ యాప్ని ఆల్రెడీ ఆ యాప్ వాడుతున్నాను, చూసారు కదా. ఇక్కడ నేను ఇప్పుడు సెర్చ్ చేశాను ఆల్రెడీ ఆ యాప్ని. చూడండి, ఇక్కడ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ యాప్ పేరు ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. ఆ ఏజెడ్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ యాప్ ఫ్రెండ్స్, చాలా మంచి యాప్ ఇది. చాలా మంచి రివ్యూస్, రేటింగ్ ఉన్న యాప్ ఇది. 10 మిలియన్ డౌన్లోడ్స్. చూడండి ఇక్కడ కింద చూడండి, 10 మిలియన్ డౌన్లోడ్స్, 4.5 స్టార్ రేటింగ్ ఉంది ఈ యాప్కి. చాలా మంచి యాప్ ఫ్రెండ్స్ ఇది. డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. దీనిలో మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి, చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మంచి రివ్యూస్ ఉంది, మంచి రేటింగ్, 10 మిలియన్ డౌన్లోడ్స్. చాలా మంచి యాప్ ఇది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యూస్ చేయొచ్చు అనమాట స్క్రీన్ రికార్డింగ్కి. చూసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇప్పుడు ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ యాప్ నేను మీకు ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే చూసారు కదా, ఇక్కడ మీకు ఒక సింబల్ ఓపెన్ అయింది. ఇక్కడ నోటిఫికేషన్ లాంటిది ఒక సింబల్, నావిగేషన్ సింబల్ ఓపెన్ అయింది కదా. ఈ సింబల్ మీకు క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్, సెకండ్ ఆప్షన్ ఏంటంటే స్క్రీన్ షాట్కి, సెకండ్ ఆప్షన్ గ్రీన్ కలర్లో ఉంది స్క్రీన్ షాట్కి, థర్డ్ ఆప్షన్ రెడ్ కలర్లో ఉంది వీడియో రికార్డ్ చేయడానికి, మీ స్క్రీన్ రికార్డ్ చేయడానికి, ఫోర్త్ ఆప్షన్ గ్యాలరీ అనమాట, మీరు రికార్డ్ చేసి చూసుకోవడానికి, ఫిఫ్త్ ఆప్షన్ మినిమైజ్. ఇప్పుడు నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, అడుగుతుంది రికార్డ్ చేయమంటారని అడిగింది. స్టార్ట్ నౌ. రికార్డ్ స్టార్ట్ చేసే ముందు ఇలాగ మీకు టైమింగ్ వస్తుంది అనమాట, 3 సెకండ్స్. రికార్డ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇలాగా క్లిక్ చేస్తున్నాను, దీన్ని ఇలా పైకి కిందకి జస్ట్ ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది రికార్డ్ అయిపోయిన తర్వాత ఎలా ఆఫ్ చేయాలంటే, పైన వెళ్ళి ఇక్కడ మీరు పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు స్టాప్ అని చూసారు కదా, స్టాప్ క్లిక్ చేస్తే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నా రికార్డ్ ఆఫ్ అయిపోయింది. నేను దాన్ని ఎలా చూడాలి, ఇక్కడే పైనే దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు ఈ ఫ్లోటర్ వచ్చిందనమాట. ఈ ఫ్లోటర్ వచ్చింది కదా, ఇక్కడ ఈ ఫ్లోటర్ మీద గ్యాలరీ ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ వచ్చేసింది మీకు. ఇప్పుడు నేను రికార్డ్ చేసింది ఫస్ట్ ఏమో ఇప్పుడు రికార్డ్ చేసింది, సెకండ్ ఏమో 5 సెకండ్స్ 10 మినిట్స్ ముందు నేను రికార్డ్ చేశాను. ట్రై చూశాను. చూసారు కదా, చాలా మంచి యాప్ ఇది. నేను చాలా నెలల నుంచి వాడుతున్నాను ఈ యాప్ని. చాలా రోజుల నుంచి ఈ యాప్ వాడుతున్నాను. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా నేను ఈ యాప్లో యూస్ చేసి నేను యూట్యూబ్ వీడియోస్ కూడా క్రియేట్ చేశాను. చాలా మంచి యాప్ ఫ్రెండ్స్. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే నేను మీకు ల్యాప్టాప్ స్క్రీన్ ఎలా రికార్డ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మనం ల్యాప్టాప్లోకి వెళ్దాం రండి. ల్యాప్టాప్ స్క్రీన్ ఎలా రికార్డ్ చేయాలంటే మనం రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డ్ చేయడానికి నా దగ్గర. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ యూస్ చేసి మీరు ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు అనమాట. ఆ లింక్ ఏంటంటే స్క్రీన్ రికార్డర్ అని ఒక యాప్. అది ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టాల్ చేసుకుంటే స్క్రీన్ రికార్డర్ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అది ఆ లింక్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర ఆ లింక్ ఆల్రెడీ ఉంది. ఆ లింక్తో నేను మీకు స్క్రీన్ రికార్డర్ నేను చూపిస్తాను. ఆ లింక్తో నేను మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఆ లింక్ ఉంది ఫ్రెండ్స్. అని ఇప్పుడు దాంతో డౌన్లోడ్ అయిపోతున్నాను. ఆ లింక్తో చూద్దాం ఎలా ఏంటని. ఇప్పుడు ఆ స్క్రీన్ రికార్డర్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి అది మీరు యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఇలా ఒక ఫైల్ ఓపెన్ అవుతుందన్నమాట. మీరు అది ర్యార్ ఫైల్ ఫ్రెండ్స్. దయచేసి మీరు ర్యార్ ఫైలే తీసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను గూగుల్లో ఇది లింక్ క్లిక్ చేయగలనా ఇలా ఈ విధంగా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా ఈ బటన్, డౌన్లోడ్ అనే బటన్. ఈ బటన్ మీరు క్లిక్ చేస్తే ఈ ఫైల్స్ 2 డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ అయిపోతాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా మంచి యాప్ ఇది, సూపర్ యాప్ ఇది. జస్ట్ 2 MB యాప్ ఫ్రెండ్స్. ఇది 2 MB ఉంటుంది అంతే, చాలా తక్కువ మెమరీ అనమాట ఈ యాప్ ఇది. ఈజీగా మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు నేను ఆ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. రికార్డ్ అవుతుంది, ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ నేను ఈ విధంగా వస్తుంది యాప్. మీద దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఐకాన్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మీకు తెలిసినవి. ఇది కొడితే రికార్డ్ అవుతుంది. ఇదేమో స్క్రీన్ షాట్, ఇదేమో ఫోల్డర్ అంటే గ్యాలరీ, ఇది పాజ్, ఇది ఏంటనే క్లోజ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేను ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మీకు రికార్డ్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ నేను ఏదో చేస్తున్నాను, ఇలాగా స్క్రీన్ మీద ఏదో రిఫ్రెష్ చేస్తున్నాను. రికార్డ్ అవుతుంది. ఇది రికార్డ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను రికార్డింగ్కి వెళ్ళి. ఇప్పుడు నేను ఇలా స్టాప్ చేస్తున్నాను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఇది ఎక్కడ ఉందో మనం ఇది గ్యాలరీలో వెళ్దాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా, స్క్రీన్ రికార్డర్ గ్యాలరీ. ఇప్పుడు నేను రికార్డ్ చేశాను కదా మీకు చూపించడానికి, అది ప్లే అవుతుంది చూడండి. చాలా మంచి యాప్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ 2 MB యాప్.
కాకపోతే ఈ యాప్లో ఏంటంటే ఇది ట్రయల్ వర్షన్ అనమాట. మీకు కొన్ని రోజులు మాత్రమే వస్తుంది ట్రయల్. ఇది రికార్డర్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మీకు రికార్డ్ చేసింది ఇందాక రికార్డ్ చేసిన వీడియో. ఇది ట్రయల్ వర్షన్ మాత్రమే. ఇది కొన్ని రోజులు మాత్రమే వస్తుంది. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే నేను మీకు ఈ రికార్డర్ ప్రో వర్షన్ కూడా నేను ఫ్రీగా గిఫ్ట్ ఇస్తున్నాను. లింక్లో ప్రో వర్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మంచి ప్రో వర్షన్ ఇది. సెకండ్ ట్రిక్ ఏంటంటే ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డ్ చేయడానికి ఇంకో ట్రిక్ ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర. ఇంకొక యాప్ అది ఏంటంటే ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ ఫ్రెండ్. ఇది చాలా ఇంటర్నేషనల్లీ ఫేమస్ యాప్. కాకపోతే ఇది ఏంటంటే చాలా మెమరీ. ఇది దగ్గర 70 MB దాకా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ యాప్ అది. చూడండి ఇక్కడ చూసారు ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ యాప్ అది. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ యాప్ నేను ఎందుకు మీకు ఫస్ట్ చెప్పలేదంటే దీనిలో టైం లిమిట్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో జస్ట్ 10 minutes మాత్రమే వర్క్ అవుతుంది. 10 minutes తర్వాత ఆటోమేటిక్గా రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది అనమాట. అందుకని ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ నేను అంతగా ప్రిఫర్ చేయలేదు. కానీ ఇది చాలా పెద్ద యాప్ ఫ్రెండ్స్. చాలా మంచి, ఇందులో ఎక్కువ ఫీచర్స్, మంచి ఫీచర్స్ ఉన్న యాప్ ఇది. చాలా మంచి యాప్. తక్కువ టైమింగ్ ఉన్న వీడియోస్ మీరు రికార్డ్ చేయాలనుకుంటే మీ స్క్రీన్ని ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఒక డిఫెక్ట్ ఏంటంటే ఎక్కువ మెమరీ. ఇది చాలా మెమరీ ఇది. అదేవిధంగా 10 నిమిషాలు మాత్రమే టైం లిమిట్ ఇందులో. అలాంటివి ఏమీ ఉండవు ఫ్రెండ్స్ ఇందులో. చాలా మంచి యాప్. స్క్రీన్ రికార్డ్ అనే యాప్ చాలా మంచి యాప్. ఇది చాలా 2 MB మాత్రమే ఉండేది. నేను చెప్పాను కదా, మీ అందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ రికార్డర్ ప్రోని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రీగా నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గౌతమ్ సైనింగ్ ఆఫ్.